హాయ్ ఎవ్రీవన్. చాలా ఈజీగా సజ్జ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం 2 కప్పుల సజ్జ పిండిని తీసుకోండి. ఇలా 2 కప్పులు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. పాకం కోసం స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లంని వేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం అంతా నీట్‌గా కరిగించుకున్న తర్వాత వడకట్టుకోండి. ఈ సజ్జ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్‌లో పోస్ట్ చేసినాను. లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను చూడండి. బెల్లం నీళ్ళని వడకట్టుకొని తర్వాత ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో ఎండు కొబ్బరి తురుముని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్పుల సజ్జ పిండిని కూడా యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే ఈ బెల్లం పాకంలోకి పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ఉండలు లేకుండా చాలా నీట్‌గా వస్తుంది. ఇదంతా కూడా కుక్కర్‌కి అంటుకోకుండా ఈ విధంగా సెపరేట్‌గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత కొంత ముద్దగా తీసుకొని ప్లాస్టిక్ పేపర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని నేను చూపిస్తున్నట్టు వడ ఈ షేప్‌లో ప్రిపేర్ చేసుకోండి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దలను ప్రిపేర్ చేసుకున్నారంటే చేతికి అంటుకోకుండా చాలా నీట్‌గా వస్తాయి. ఆయిల్‌లో వేసినా కూడా అస్సలు విరగకుండా సూపర్ టేస్టీగా వస్తాయి. ఫుల్ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద లింక్ చేశాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.